5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో ప్రస్తుతం ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. సిరీస్ ను సమం చేయాలంటే టీమిండియా ఈ 4వ టెస్టులో తప్పక గెలవాలి. ఇప్పటికే మాంచెస్టర్ లో భారీ వర్షం కురుస్తుంది. ఇది ఈ మ్యాచ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ వాతావరణ పరిస్థితులతో పాటు ఇరు జట్ల మధ్య పెరిగిన స్లెడ్జింగ్ యుద్ధం కూడా మ్యాచ్ కి మరింత ఉత్కంఠను జోడిస్తుంది. ఇంగ్లాండ్ భారత్ మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ లో ఉత్కంఠ పరాకాష్ఠకు చేరుకుంది. లార్డ్స్ వేదికగా జరిగిన 3వ టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించడంతో సిరీస్ మరింత రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో మాంచెస్టర్ లో ఈ రోజు నుంచి జరగనున్న 4వ టెస్టుకు ముందు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ భారత కెప్టెన్ శుభమన్ గిల్ టీమ్ కి స్లెడ్జింగ్ విషయంలో స్పష్టమైన హెచ్చరికను జారీ చేశాడు. మేము ఇతర చోట్లకు వెళ్లినప్పుడు కొన్ని జట్లు మా పట్ల మేము ఉన్నంత స్నేహపూర్వకంగా ఉండవు. మేము దానిని మార్చడానికి ప్రయత్నిస్తున్నామని నేను అనుకుంటున్నాను. 11 మంది ఆటగాళ్లను దగ్గరకు వచ్చి స్లెడ్జింగ్ చేయడానికి చూసినప్పుడు మేము దానిని ఘర్షణ పూర్వకంగా మారుస్తామని వారికి తెలుసు. అయితే తన జట్టు స్లెడ్జింగ్ కు సిద్ధంగా ఉందని, అవసరమైతే ఘాటుగా బదిలిస్తామని స్టోక్స్ పరోక్షంగా హెచ్చరించాడు. ఇక 3వ టెస్టు తర్వాత కూడా శుభమన్ గిల్ స్లెడ్జింగ్ గురించి మాట్లాడుతూ 3వ టెస్టులో ఇరు జట్ల మధ్య చాలా రసవత్తరంగా జరిగాయి. ఇక 4వ టెస్టులో కూడా స్లెడ్జింగ్ మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని అన్నాడు. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో ప్రస్తుతం ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. సిరీస్ ను సమం చేయాలంటే టీమిండియా ఈ 4వ టెస్టులో తప్పక గెలవాలి. ఇప్పటికే మాంచెస్టర్ లో భారీ వర్షం కురుస్తుంది. ఇది మ్యాచ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక ఈ వాతావరణ పరిస్థితులతో పాటు ఇరు జట్ల మధ్య పెరిగిన స్లెడ్జింగ్ యుద్ధం కూడా మ్యాచ్ కు మరింత ఉత్కంఠను జోడిస్తుంది. 4వ టెస్టు బ్యాటు బంతి పోరాటంతో పాటు మాటల యుద్ధం కూడా అభిమానులను అలరించడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఈ ఉత్కంఠభరిత సిరీస్ లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. భారత కాలమానం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 3:30 మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.